ఇద్దరు ప్రముఖులు టీడీపీ వైపు అడుగులు వేస్తున్నారు. సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణతో పాటు వంగవీటి రాధ కూడా టీడీపీ వైపు చూస్తున్నారు. రాధ ఇవాళ టీడీపీలో చేరుతుండగా లక్ష్మీనారాయణ ఎప్పుడు చేరతారో ఇంకా తెలియలేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో గుర్తింపున్న ఇద్దరు కీలక ప్రముఖులు టీడీపీలోకి చేరడానికి రంగం సిద్దమవుతోంది. వంగవీటి రంగా తనయుడు మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ ఇవాళ సీఎం చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరనున్నారు. సీబీఐలో జాయింట్ డైరెక్టర్ గా పనిచేసిన మాజీ ఐపీఎస్ అధికారి వివి లక్ష్మీనారాయణ కూడా టీడీపీ దిశగా అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. రాధా టీడీపీలో తన చేరికను ధృవీకరించారు. లక్ష్మీనారాయణ ఇంకా వెల్లడించలేదు. 2 రోజుల క్రితం ఆయన్ను మంత్రి గంటా శ్రీనివాసరావు కలిసి మాట్లాడి టీడీపీలోకి ఆహ్వానించారు అని, ఆయన కూడా సానుకూలంగా స్పందించి 2-3 రోజుల్లో అమరావతి వచ్చి సీఎంతో చర్చిస్తాను అన్నట్టు సమాచారం. రాధాకృష్ణ సోమవారం రాత్రి చంద్రబాబును ఉండవల్లిలోని ఆయన నివాసంలో కలిశారు. మంగళవారం సాయంత్రం ఒక ప్రకటన విడుదల చేశారు. టీడీపీకి తోడుగా నిలుస్తున్నట్లు ధృవీకరించారు. విజయవాడలో ప్రతి సామాన్యుడికి ఇళ్ల పట్టాలు ఇప్పించాలి అన్నది తన తండ్రి రంగా కల అని, ఆ దిశగా నిర్ణయం తీసుకున్న చంద్రబాబు ప్రభుత్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అని రాధ అన్నారు. అభివృద్ధికి, అరాచకానికి, అనుభవానికి, అహంకారానికి జరగబోయే ఎన్నికల సంగ్రామంలో పేద ప్రజల సంక్షేమానికి కట్టుబడి ఉన్న టీడీపీకి తోడుగా నిలవాలని నిర్ణయించుకున్నానన్నారు. రాష్ట్ర ప్రజల భవిష్యత్, నియంతృత్వ వ్యక్తిత్వం కలిగిన ఒక వ్యక్తి బారిన పడకుండా తన వంతు బాధ్యత నిర్వర్తించాలని నిర్ణయించానన్నారు. వైసీపీ అధ్యక్షుడు జగన్ అహంకార వైఖరి తనను తీవ్రంగా బాధించిందని, అందుకే పార్టీ నుంచి వైదొలుగుతున్నట్టు రాధ తన సన్నిహితులతో చెప్పినట్టు సమాచారం. ముఖ్యమంత్రిని కలిసిన సందర్భంలో తనకు ఫలానా సీటు కావాలని రాధ కోరలేదు. పోటీ చేయాలన్న పట్టుదల తనకు లేదని, ఈ ఎన్నికల్లో రాష్ట్రమంతా తిరిగి ప్రచారం చేస్తాను అని తెలిపారు. గుంటూరు జిల్లా టీడీపీ నేతలు రాధాను నరసరావుపేట లోక్సభ స్థానంలో నిలపాలని, ఉభయ గోదావరి జిల్లాల నేతలు తమ వద్ద అసెంబ్లీకి నిలపాలని కోరుతున్నారు అని చంద్రబాబు ఆయనకు చెప్పారు. దీనిపై నిర్ణయం తీసుకునే స్వేచ్ఛను రాధాకృష్ణ ఆయనకే వదిలివేశారు. జేడీ లక్ష్మీనారాయణ అడుగులు కూడా టీడీపీ వైపే పడుతున్నట్టు కనిపిస్తోంది. కొంతకాలం క్రితం ఆయన తన ఉద్యోగం నుంచి స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు. ఆంధ్ర రాష్ట్రమంతా తిరిగి రైతులు, యువకులు తదితరుల సమస్యలపై పనిచేస్తున్నారు. ఇంతవరకు ఏ పార్టీలో చేరలేదు. జనసేన, లోక్సత్తా, బీజేపీ నుంచి ఆహ్వానం అందినా ఆయన స్పందించలేదు. ఆయన్ను టీడీపీలోకి తీసుకుంటే బాగుంటుందని గతంలో ఆ పార్టీలో కొంత చర్చ జరిగింది. అయితే వైసీపీ అధ్యక్షుడు జగన్ అక్రమార్జన కేసులను ఆయన దర్యాప్తు చేసినందువల్ల టీడీపీలోకి తీసుకుంటే ఇద్దరిది ఉమ్మడి కుట్ర అన్న ఆరోపణలు వస్తాయేమోనన్న అనుమానంతో టీడీపీ అధిష్టానం తొలుత కాస్త తటపటాయించింది. కానీ ఇప్పుడు ఆ సంశయాన్ని వీడి ఆయన ఆహ్వానించాలి అని నిర్ణయించింది. జగన్ పై కేసుల నమోదు లక్ష్మీనారాయణ సొంత నిర్ణయం కాదు. కేసుల నమోదుకు హైకోర్టు ఆదేశాలిచ్చింది. సీబీఐలో పనిచేస్తున్న అధికారిగా లక్ష్మీనారాయణ వాటిపై దర్యాప్తు చేశారు అని టీడీపీ అంటోంది. ఆయన బదిలీపై వెళ్లిపోయిన తర్వాత కూడా ఆ కేసులు కొనసాగుతూనే ఉన్నాయని, వాటినేమీ కోర్టు కొట్టివేయలేదు అని, ఆ కేసులకు టీడీపీని, లక్ష్మీనారాయణను బాధ్యులను చేస్తే తాము చేయగలిగింది లేదు అని టీడీపీ మంత్రి ఒకరు వ్యాఖ్యానించారు. హైదరాబాద్లో లక్ష్మీనారాయణను గంటా కలిసినప్పుడు టీడీపీలో చేరాలన్న ఆహ్వానానికి ఆయన సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. విశాఖ జిల్లా నుంచి ఆయన్ను పోటీలో నిలపాలని టీడీపీ వర్గాలు అనుకుంటున్నట్లు తెలిసింది. గంటా ఒకవేళ భీమిలి నుంచి పోటీ చేయకపోతే అక్కడి నుంచి కానీ, విశాఖ లోక్సభ స్థానం నుంచి గాని లక్ష్మీనారాయణ పోటీ చేసే అవకాశం ఉందని అంటున్నారు. ఒకే సామాజిక వర్గానికి చెందిన ఈ ఇద్దరు ప్రముఖులు టీడీపీ దిశగా అడుగు వేయడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.